ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని కార్ క్యారియర్ అని అంటారు. దీంట్లో ఆల్మోస్ట్ 3000కి పైగా కార్లను క్యారీ చేయగలదు. ఇట్లాంటిది ఒక షిప్ పెసిఫిక్ ఓషన్లో అలస్కాకి సంబంధించిన అడక్ ఐలాండ్కి 300 మైల్స్ దూరంలో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ కార్కి సంబంధించిన లిథియం అయాన్ బ్యాటరీ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ షిప్ ఇప్పుడు కాలిపోతుంది. ఆ షిప్లో 3048 కార్స్ ఉంటాయి. అందులో 70 ఫుల్లీ ఎలక్ట్రికల్ కార్స్, 861 హైబ్రిడ్ కార్స్ ఉన్నాయి. ఆ షిప్ చైనా ఈస్టర్న్ పోర్ట్ యాంటై నుంచి వెళ్ళి మెక్సికోకి వెళ్తుంది. జూన్ 3 మధ్యాహ్నం 2కి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ని కంట్రోల్ చేయలేకపోయేసరికి షిప్లో ఉన్న 22 మంది 2 లైఫ్ బోట్లతోటి కిందికి దిగిపోయింది. అబాండన్ చేసిండు షిప్ని. సో దగ్గరలో ఉన్న కాస్కో హెల్లాస్ అనే మెర్చెంట్ నేవీ షిప్ వాళ్ళందరినీ కాపాడింది. సో ఇలాంటిది ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఫైటింగ్ కోసం సాల్వేజ్ ఆపరేషన్స్కి ఒక కంపెనీని అపాయింట్ చేస్తారు. యూఎస్ కోస్ట్ గార్డ్ కూడా సిచ్యువేషన్ అనలైజ్ చేస్తుంది. కాకపోతే అది 300 మైల్స్ దూరంలో ఉండేసరికి ఆ సాల్వేజ్కి సంబంధించిన టగ్ బోట్స్ ఫైర్ ఫైటింగ్ కోసం రావాల్సినవి మినిమం ఒక 5-6 రోజులు తీసుకుంటుంది ఆ లొకేషన్కి రీచ్ అవ్వడానికి. సో అవి రీచ్ అవ్వడానికి జూన్ 9 వరకు వెయిట్ చేయాలి. ఆ లోపు ఆ షిప్ మొత్తం కాలిపోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు ఎలక్ట్రికల్ కార్లు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పి. దాంట్లో కూడా సేఫ్టీకి రిలేటెడ్ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్గా బ్యాటరీస్ వల్ల, లిథియం అయాన్ బ్యాటరీస్ వల్ల.